ఫస్ట్‌లీ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో, నేను ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ టైంలో మీరు బీఎస్పీ పార్టీలో ఉన్నారు. అప్పుడు పేపర్ లీకేజ్ అనేసి మీరు మీరు బయటకొచ్చి మీరు స్ట్రైకులు చేసినందుకే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దిస్ ఈజ్ అ ట్రూత్. ఇది అందరికీ జగమెరిగిన సత్యం ఇది. మీరు బయటకొచ్చి హంగర్ స్ట్రైక్ చేసినందుకే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈరోజు కొత్తగా మీరు బీఆర్ఎస్‌లో జాయిన్ అయినంబడే బీఆర్ఎస్ పార్టీ చాలా మంచిగా చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అది ఇది అని అంటే మీ స్వలాభం కోసమే మీరు మాట్లాడుతున్నారు. ఈవెన్ దో యూ నో దట్ జీవో 29 అనేది అన్‌కాన్స్టిట్యూషన్ అని తెలిసినా కూడా మీరు ఇనీషియల్ స్టేజ్‌లో దీని గురించి మాట్లాడినారు. అంటే ఇంతకుముందు మీరు దీని గురించి మాట్లాడినారు. జీవో 29 కరెక్ట్ కాదు, దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులందరూ నష్టపోతున్నారని మాట్లాడినారు. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి? ఈరోజు ప్రతి ఒక్కరు అపోజిషన్ లీడర్స్ మా మీద బురద చల్లుతున్నారు. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ వల్ల మేము అపోజిషన్లో ఉన్నామని అంటున్నారు. మా వల్ల అపోజిషన్లు ఉన్నారా? మీ వల్ల అపోజిషన్స్ ఉన్నారా? మీరు ఈరోజు అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయాలి కదా. మిమ్మల్ని ఎస్ఎల్పీల గురించి అడిగితే మీరు ఏమంటారు సార్? మీరు ఏమంటారు? ఎస్ఎల్పీల గురించి అడిగితే మీరు కనీసం హెల్ప్ చేయాలి కదా. మీరు కేటీఆర్ గారికి దగ్గరున్నారు, మీరు కేసీఆర్ గారికి దగ్గరున్నారు, మీరు పార్టీకి దగ్గరున్నారు. మీరు చెప్పడం మానేసి మీరు ఈరోజు ఎక్కడో కూర్చొని మీ స్వలాభం కోసం విద్యార్థులను వాడుకుంటున్నారు. మీ స్వలాభం కోసం మీరు కమ్యూనిటీస్ని వాడుకుంటున్నారు అంతే. మీకు ఓట్ బ్యాంక్స్ కావాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మీకు ఏంటి సార్ తేడా అసలు? ఇన్ని రోజులు మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదు, ఈరోజు క్వశ్చన్ చేస్తున్నామంటే రీజన్ ఏంటి? మేము ఇంత అవస్థ పడుతున్నాము, ఇంత చేస్తున్నాం, మీకు కనిపించట్లేదా? లేకపోతే మీకు మా అవస్థ వినిపిస్తలేదా? మీరు అన్ని విషయాల గురించి మాట్లాడతారు కదా, ట్విట్టర్లలో అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు సార్ దీని గురించి? మీరే కదా రేజ్ చేసింది క్వశ్చన్. జీవో 29 అనేది రాజ్యాంగబద్ధం కాదు, సో జీవో 55 ప్రకారం ఇవ్వాలి అన్న మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది నా ప్రైమరీ క్వశ్చన్. సో మీరు సైలెంట్గా ఉన్నారంటే ఏంటి సార్? మీరు కాంప్రమైజ్ అయ్యారా రేవంత్ రెడ్డి గారితో? దిస్ ఇస్ మై క్వశ్చన్ సార్. యూ హ్యావ్ టు ఆన్సర్ టు దిస్ ఎట్ ఎనీ కాస్ట్. కేసీఆర్ గారు, సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. మీరు నీళ్లు, నిధులు, నియామకాలు దీనివల్లే తెలంగాణ అంటే తెలంగాణ సాధించుకోవడానికి ముఖ్య కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. మీరు వచ్చాక నీళ్ళు వచ్చాయి, నిధులు కూడా వచ్చాయి. యాజ్ ఎవ్రీవన్ నియామకాల విషయాల్లో మీరు మాకు నిజంగా మా పక్కన అండగా నిలబడాలని మేము కోరుకుంటున్నాము. మీరు మీ పార్టీ అపోజిషన్ పార్టీ మాకు అండగా నిలబడాలి. మీరు ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి గారు జీవో 29 తీసుకొచ్చి మీరు ఏదైతే జీవో 55 సార్ మీరు తీసుకొచ్చిన జీవో 55 వల్ల నిజంగానే ఈ బడుగు బలహీన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు బెనిఫిట్ అయ్యారు. ఈవెన్ ఎస్టీ, నేను బీయింగ్ అన్ ఎస్టీ, నేను సార్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు గ్రామ పంచాయతీలు సర్వే చేశారు, చాలా చేశారు, ఎస్టీలకు చాలా మేలు చేశారు. కానీ ఈరోజు ఈ జీవో 29 అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి దీనివల్ల ఇంతమంది రోడ్లెక్కినా, ఇంతమంది ఇబ్బంది పడుతున్నా కూడా దీనికి అసలు అపోజిషన్ పార్టీ అనేది స్పందించాలి. సో ఎవరు స్పందించినా కూడా దీనికి పెద్ద వెయిట్ ఉండదు సార్. సో దీని గురించి మీరు రేపు జరిగే వరంగల్ సభలో మాట్లాడాల్సిందిగా నిరుద్యోగులు అందరి తరపున నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఆల్రెడీ మేము చాలా గ్రూప్లలో చాలామంది దే వాంటెడ్ టు మీట్ యూ, కాకపోతే యాజ్ ఎవ్రీవన్ నో వీ కుడెంట్ గెట్ సార్ అపాయింట్మెంట్ అంత తొందరగా. కాబట్టి సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు వరంగల్ సభలో డెఫినెట్గా మా గురించి మాట్లాడాలి. ఇది బర్నింగ్ ఇష్యూ సార్ తెలంగాణలో. నియామకాలు అనేది చాలా బర్నింగ్ ఇష్యూ. ఇంతగానం అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ఇంత అట్రాసిటీస్ గురించి మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడాల్సిందే సార్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ బెగ్గింగ్ యూ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ దట్ యూ హ్యావ్ టు స్పీక్ ఆన్ దిస్ ఇష్యూ. మీరు రేస్ చేయండి సార్ మా కన్సర్న్ని అందరి తరపున. అండ్ అనదర్ క్వశ్చన్, బండి సంజయ్ అన్న. అసలు బండి సంజయ్ గారు మీరు వచ్చారు, మీరు ర్యాలీలు చేస్తారు, ప్రొటెస్టులు చేస్తారు, మంచిగా అరెస్ట్లు అయిపోతారు, మీకు బాగానే అంటే లైక్ మీరు మీరు చేయాల్సిందేంటి, మీరు చేసిందేంటి సార్? మీరు ఎందుకు మాకు లీగల్గా సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు? మీరు కాల్స్ చేసి మేము సపోర్ట్ ఇస్తామంటే సరిపోదు కదా, మీరు మమ్మల్ని పిలిచి మా గురించి మాట్లాడాలి కదా. మీరు మాట్లాడకపోతే మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది? ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పవర్లో ఉన్నది మీరే దీని గురించి పట్టించుకోకపోతే ఎట్లా? కిషన్ రెడ్డి గారికి నేను ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఐఎమ్ ద వన్ హూ హ్యావ్ గేవ్ హిమ్ రిప్రజెంటేషన్. ఆయన కార్ వెళ్తుంటే పరిగెత్తుకుంటూ మరి రిప్రజెంటేషన్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంటే మీకు ఒక అమ్మాయి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అందులో ఎంత వెయిట్ ఉంది సార్? ఎవరైనా కావాలని వచ్చి మీ కార్ ఎంబడి పరిగెత్తి మరి మీకు రిప్రజెంటేషన్ ఇస్తారా? మీకు కొంచెం కూడా అసలు సింపతి, ఎంపతి అనేది అసలు ఏం లేదా విద్యార్థుల మీద? మీరు ఎంతసేపు ఒక ధర్నా చేస్తేనో, ఇందిరా పార్క్లో ఏదో చేస్తేనో కాదు సార్. అట్లా విద్యార్థులకు అట్లా జస్టిస్ అనేది జరగదు. మీరు జ్యుడిషియల్గా కూడా మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. యా, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని అంటారా? బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, బీజేపీ ప్రభుత్వం వల్ల కాదండి నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని నేనేం కేసీఆర్ వల్ల అభివృద్ధి జరిగినాక ఇప్పుడు మీరు కేసీఆర్ కు అపోజిట్ గా ఉండే అప్పుడు
ఈ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం కూలడంలో నిరుద్యోగుల పాత్ర ముఖ్యంగా ఉందని చెప్పేసి ఇదే నిరుద్యోగులు చెప్పుకోరు కదా. ఈరోజు కేసీఆర్ వాళ్ళ అభివృద్ధి జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, మరి ఎందుకు అప్పుడు ప్లేట్ పై రైతు? లేదండి, యాక్చువల్గా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ అనేది అది చాలా అన్ఫార్చునేట్. ఇంకోటి కేటీఆర్ గారు దానికి అపాలజైజ్ చేసుకున్నారు అండ్ మోర్ ఓవర్ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ టైం మళ్ళీ బయోమెట్రిక్ ఇష్యూలో నేను మిస్టర్ బల్మూర్ వెంకట్ గారిని నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సార్, బయోమెట్రిక్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు ఎగ్జామ్లో స్కాములు జరగొద్దని బయోమెట్రిక్ అనేది ఒకటి తీసుకొస్తారు. మరి అట్లాంటిది హాల్ టికెట్లు ఎందుకు మార్చి ఇచ్చినారు? అంటే ప్రతి హాల్ టికెట్కి ఒక బయోమెట్రిక్ అనేది లింక్ అయి ఉంటుంది కదా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అప్పుడు. మరి ఎందుకు హాల్ టికెట్లని ప్రిలిమ్స్లో మెయిన్స్లో మార్చి ఇచ్చారు? ఏదేదో పిచ్చి పిచ్చి రీజన్స్ చెప్తున్నారు మీరు. అసలు మీకు కూడా క్లారిటీ లేదు మీరు ఏం చెప్తున్నారు అనేది. మొన్న కోటి ఉమెన్స్ గురించి కూడా సేమ్ ఏదో రీజన్ చెప్పారు. ఏదో కెమెరాలు అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయకుండా మీరు ఫ్రిస్కింగ్ చేయకుండా పంపిస్తున్నారా? అట్లంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయకుండా అబ్బాయిలకు పని పాట లేకుండా వెళ్ళి మొత్తం వాష్రూమ్స్లో కెమెరాస్ ఫిట్ చేసి వస్తారా అండి? ఏం మాట్లాడతారు, ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారో వాళ్ళకే తెలియదు. అండ్ యస్, యూఆర్ ఆస్కింగ్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు పార్టీ కౌశిక్ పైన ఏమంటారు మీ గ్రూప్ 1 వాళ్ళ అభిప్రాయం? అపోజిషన్, ద మెయిన్ రోల్ ఆఫ్ అపోజిషన్ ఏంటి అంటే నిజంగా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అభివృద్ధి జరిగినాక కేసీఆర్ ఓడగొట్టడంలో కేసీఆర్ని ఓడగొట్టింది మేము మాత్రమే కాదండి. అంటే కేసీఆర్ని ఓడగొట్టినారని మీరు మాతో చెప్తున్నారు. కేసీఆర్ గారు ఈ రోజుకి కూడా కేసీఆర్ గారి మొహం చూసే చాలామంది విద్యార్థులు, చాలామంది ఊర్లో ఉండేవాళ్ళు, చాలామంది సార్కి ఓట్ వేయడానికి రీజనే కేసీఆర్ గారు. వితౌట్ కేసీఆర్ గారు తెలంగాణ ఈజ్ నాట్ పాసిబుల్ అండి. సో కేసీఆర్ గారికి ఓట్ వేయడానికి మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు అప్పుడేమో ఆ ప్రభుత్వంలో అపోజిషన్స్ అన్ని ఒకటి మీకు సపోర్ట్ గా నిలిచినాయి. ఇప్పుడు అపోజిషన్ పార్టీలు మీకు ఎందుకు సపోర్ట్ గా నిలుస్తలేవు అంతగా? అపోజిషన్ పార్టీ సపోర్ట్ చేయట్లేదు అనట్లేదు, సపోర్ట్ చేస్తున్నాయండి. ఏదో మీదికి మాట్లాడుతూ వెళ్ళిపోతారు కానీ అప్పుడు తెచ్చిన ప్రెజర్ ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, యాజ్ యూ ఆల్ నో బీఆర్ఎస్ ఈజ్ ఇన్ ద అపోజిషన్. సో మేము ఇంకా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు యాజ్ సెడ్ బై కేటీఆర్ గారు కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు అంతగాని. ఎవరో ఒకరు బీజేపీ పార్టీ మాకు స్టార్టింగ్ లో కూడా పేపర్ లీకేజ్ అప్పుడు బండి సంజయ్ గారు వచ్చారు, ధర్నాలు చేశారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కూడా మొన్న వచ్చారు, ర్యాలీ చేశారు. సో నేను బీజేపీనే క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఈరోజు బీజేపీ నేను క్వశ్చనింగ్ ఎందుకంటే మీరు జుడిషియల్గా కూడా మాకేమి ఇవ్వట్లేదు, మీరు కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా ఇవ్వట్లేదు. మీరు గ్రూప్ 1లో ఇన్ని జరుగుతున్నాయి, దీని గురించి ఏదన్నా చెయ్యండి అని ప్రెస్ మీట్ కూడా ఇవ్వట్లేదు. మీరు హెచ్సియూని ఇంత సీరియస్గా తీసుకున్నప్పుడు మీరు గ్రూప్ 1 ఎందుకు తీసుకోవట్లేదు? మీరే కదా మేము ప్రో అంబేద్కరేట్స్ అని మీరే కదా పోయి పార్లమెంట్లో మొన్న రీసెంట్గా లాస్ట్ టైం పార్లమెంట్లో అమిత్ షా గారు ఏదో వ్యాఖ్య చేస్తే మీరు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి మేము అంబేద్కరేట్స్ అని ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, ఇంత పెద్ద పెద్ద ధర్నాలు చేశారు. ఈరోజు అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్లో ఉండే రైట్స్ వైలేట్ అవుతుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మేము ఢిల్లీ వరకు వెళ్ళాం. ఈరోజు ఇంకా ఎన్సీ ఎస్టీకి కూడా నేను ఐ హ్యావ్ గివెన్ అ రిప్రజెంటేషన్. సార్ మీరు కూడా ఈ నోటీస్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు గవర్నమెంట్కి ఇవ్వాలి. యూ హ్యావ్ టు హెల్ప్ అస్ అట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే ఇంకా ఎవరిని అడుగుతామండి ఆదుకోమని? స్టూడెంట్స్ అసలు యాజ్ అ స్టూడెంట్ మేము ఇంకెవరి దగ్గరికి వెళ్తాము అడుక్కోవడానికి? అపోజిషన్, అప్పుడు కాంగ్రెస్ అపోజిషన్లో ఉంది, ఇది జరిగింది సార్ అని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఈరోజు బీఆర్ఎస్ అపోజిషన్లో ఉంది. సో ఈరోజు మేము కేసీఆర్ గారిని అడుగుతున్నాము, నాట్ ఎనీ లీడర్ డైరెక్ట్లీ. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మై ఫెలో ఆస్పిరెంట్స్ కేసీఆర్ గారిని, సార్ మీరు దీని గురించి మీ సభలో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా మీరు దీన్ని ఇది ఒక ఇష్యూ, ఇది చాలా బర్నింగ్ ఇష్యూ తెలంగాణలో. మీరు మాట్లాడకపోతే హీ నోస్ అండి. లైక్ కొన్ని లక్షల మంది ఉన్నారు గ్రూప్ 1 రాసిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు, బాధితులు ఇంకా లక్షల మంది, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. అందరు బయటకు వచ్చారు. ఇప్పుడు సోమాజి కూడా ప్రెస్ క్లబ్ ఉందండి. వేల మంది వస్తే ఎక్కడ అకామిడేట్ చేస్తారు చెప్పండి? చేయలేం కదా. ఎవరు చెప్పారు 10ల సంఖ్యలో రాలేదని మీకు? మొన్న బండి సంజయ్ చేసినప్పుడు వచ్చారు కదా. తర్వాత మొన్న ధర్నా చౌక్లో 100 మందికి పర్మిషన్ ఇచ్చారు, 100 మంది వచ్చారు. వేలకు మంది రావాలంటే రాలేరు కదా. సో మీరు ఇవ్వండి, మీరు ఒక గ్రౌండ్స్ ఇవ్వండి, ఎక్కడన్నా రమ్మని చెప్పండి. నిరుద్యోగులు డెఫినెట్లీ వెల్కమ్. కడుపు కాలినోడు పొట్టగాలినోడు ఎందుకు రాడు చెప్పండి? డెఫినెట్లీ వస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వస్తాయి. ఈరోజు గ్రూప్ 1 ఆస్పిరెంట్సే కాదండి, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇది ఒకసారి ఆలోచించాలి. సో మై క్వశ్చన్ ఈజ్ ఓన్లీ టు ద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ ఎట్ హిమ్, వై హీస్ నాట్ కమింగ్ అనేది మా క్వశ్చన్ మార్క్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అండ్ అపోజిషన్ లీడర్స్ బండి సంజయ్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు, సార్ దిస్ ఈస్ అ వెరీ లాస్ట్ టైం, లైక్ లాస్ట్ అండ్ ఫైనల్ టైం మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు మౌనం వీడి మాట్లాడండి సార్. అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుందో మాకు తెలియదు. అండ్ మీకు తెలుసా అంటే టీజీపీఎస్సీ దగ్గరికి వెళ్తే అసలు మొత్తం పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ అయ్యి ఉంటుంది. అసలు మేము ఎవరిని వెళ్ళి అడుగుతాము, ఎవరితో వెళ్ళి మాట్లాడతాము? అంత పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ అయ్యి ఉన్నప్పుడు. సో అట్లీస్ట్
వి నీడ్ జస్టిస్. ఈ ఎగ్జామ్ అనేది ట్రాన్స్పరెంట్ అండ్ జస్ట్ మేనర్లో జరగలేదురా బాబు అని మేము మొత్తుకుంటున్నాము. దీని అపోజిషన్ కూడా సీరియస్గా తీసుకొని మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, థ్యాంక్ యూ.